ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భార్య వింత మాటలు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సీదిరి అప్పలరాజు భార్య ఆవిడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఇందాకనే జస్ట్ 1.5 hours బ్యాక్. సో తన మాటలు వింటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. రాజకీయ కక్షతో సీదిరి అప్పలరాజు మీద కేసు పెట్టారంట. రాజకీయ కక్షతో కేసు పెట్టేవాళ్ళు అయితే 2 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలా? ఈ లాజిక్ ఎలా మిస్ అయిపోయింది తను? అది కూడా నేలన పోయేది నెత్తిని రాసుకున్నట్టుగా సీదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్ కాస్త మర్డర్లాగా హిట్ అండ్ రన్ కేసు అయ్యేలాగా చేసుకున్నది ఎవరు? ఇది స్వయంకృతాపరాధం కాదా? ఆ విషయాన్ని దాచిపెడతారేంటి? పైగా ఇప్పుడు మాట్లాడుతున్నది మరలా బీసీ అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఇవన్నీ ప్రక్కన పెడితే ఇంకా విచిత్రమైన మాటలు ఏంటో తెలుసా? సీదిరి అప్పలరాజు ఒక డాక్టర్. ఆయన ప్రీవియస్గా ఎన్ని సర్వీసులు చేశారు, ఎంతమందికి ఇలా చేశారు, అలా హెల్ప్ చేశారు, ఇలా హెల్ప్ చేశారు. ఆయన ఒక డాక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇదే కదా ప్రాబ్లము. అంత మంచి పేరు సంపాదించుకున్న డాక్టర్ మరి ఎలా వ్యవహరించాలి? ఒక వ్యక్తిని యాక్సిడెంట్గా చేసినప్పుడు సరే అది ప్రమాదమే కాదని అనట్లా, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎయిడ్ చేయవలసిన బాధ్యత ఉంటుందా లేదా? ఒక డాక్టర్ అని ప్రక్కన పెట్టేస్తే కనీసం మానవత్వంతో ఒక 108కి కాల్ చేసి అంబులెన్స్లో తరలించాలా, లేకపోతే కుమారుడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారా? కుమారుడికి ఏమైంది? అక్కడ ఆ దానయ్య అనబడే వ్యక్తి ఒక ప్రక్కన రక్తం ముడుగులో కుట్టుకులాడుతూ ఉంటే అతన్ని సేవ్ చేయవలసింది పోయి ఇక్కడ తీసుకెళ్ళి సిద్ధు అనే కుర్రాడిని తీసుకెళ్ళి అక్కడ ఈ యాక్సిడెంట్ చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం ఇమీడియట్గా స్టేషన్ పిలిచి పంపించేశారు కదా. మరి ఆ పరిస్థితి అంతా తీసుకొచ్చింది ఎవరు? దీనికి వ్యూహకర్త ఎవరు? ఈ విషయాలను దాచిపెట్టేసి మరలా ఇదే పాతపాట వాడుకుంటా తన సతీమణి ఈ రకంగా మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? పైగా ఇప్పుడు సాధారణంగా ఇవన్నీ జరిగినాయండి. ఇప్పుడు నేను చెప్తున్నానండి, నేను చెప్పేటప్పుడు నేను ఏమైనా పేపర్ పెట్టుకున్నానా, స్క్రిప్ట్ ఉందా, ఏముంది? అక్కడ జరిగిన విషయాన్ని ప్రజలకు తెలియచేయాలి కాబట్టి నార్మల్గా మాట్లాడుతున్నాం. కానీ తన భర్తకు జరిగిన దాన్ని, తన కుమారుడు చేసిన యాక్సిడెంట్ని పేపర్లో చదివి చెప్పడం అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు ఏ విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నారు, ఎలా మాట్లాడాలనుకుంటున్నారు. అంటే మనసులో ఉన్నదేనా, లేకపోతే స్క్రిప్టెడ్ లాగా రాసుకొని చెబుతున్నారని చెప్పేసి అనుకోవాలా? ఇలా ఈ రకంగా ఈవిడ మాట్లాడుతాం. ఇదంతా ఒక ఎత్తు. ఒక డాక్టర్గా చేశారు, ఒక మంత్రిగా చేశారు, ఈ రకంగా చేశారు. అసలు నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించింది ఏ మండలంలో అయినా తీసుకోండి బ్రహ్మాండంగా చేశారు అని చెప్పేసి అని ఇప్పుడు చెబుతూ ఉన్నారు. అధికారంలో ఉండగా చెప్పండి ఆ మాట. మరి అంత అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారు? అది అర్థం చేసుకోవాలిగా. పోనీ ఇన్ని చెబుతున్నారు. ఇదే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా సీదిరి అప్పలరాజు మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? ఆ వయసుకి, ఆయనకున్న అనుభవానికి, ఆయన ఇప్పటికీ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు. అటువంటి ఆయన్ని పట్టుకొని ఆయనకు అల్జిమర్స్ వచ్చింది, ఆయనకు ట్రీట్మెంట్ అవసరం, ఇక్కడే మనకి అందుబాటులో డాక్టర్లు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడారే, అప్పుడు ఖండించారా మీ భర్తనే? అలా కాదండి, మనం రాజకీయపరమైన విమర్శలు చేయాలి తప్ప ఇలా వ్యక్తిత్వ హననాలకు వెళ్ళకూడదు, వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదు అని అప్పుడు మాట్లాడారా? అసలు అప్పుడు తెలుసా సీదిరి అప్పలరాజు భార్య ఎలా ఉంటుందని పబ్లిక్ ఎవరికైనా? అప్పుడు ఎప్పుడు మాట్లాడాల. ఇవాళ కుమారుడు యాక్సిడెంట్ చేసి తండ్రి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి చివరికి అది కేసు అయ్యేసరికి ఇప్పుడు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కాబట్టి ఈవిడ వాళ్ళ బయటకు వచ్చేసి ఈ మాటలు మాట్లాడుతాం. పైగా బీసీలు అంటున్నారు. అక్కడ మరణించిన కుటుంబం ఎవరిది? దానయ్య కుటుంబం ఎవరు? అసలు అక్కడ కులాలు ఎందుకు? వాళ్ళు బాధిత కుటుంబీకులు, ఆ కుటుంబానికి అండగా ఉంటాము, మాది బాధ్యత అని చెప్పేసి నిలబడవలసింది మీరు. ఎందుకంటే మీ వలన ఆ కుటుంబం నష్టపోయింది కాబట్టి. అవన్నీ ప్రక్కన పెట్టేసి మమ్మల్ని ఎంత బాధ పెడతాం చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు సమంజసమేనా? మీరు ఒక బిడ్డకు తండ్రే కదా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. ఈవిడ చాలా అంశాలు లేవనెత్తుతూ ఇదిగోండి సీదిరి అప్పలరాజు గారు ఎంత మంచివారు ఏంటి ప్రజలు చెప్పాలి ఆ విషయాన్ని. కానీ ఈవిడ ఆ విషయాన్ని పదే పదే ఎలా మాట్లాడుతూ ఉన్నారు? సరే, ఒక డాక్టరు ఇంత సర్వీస్ చేశారు, అంత సర్వీస్ చేశారు, ఎవరినో సిపిఆర్ చేసి బతికించారు అని చెప్పేసి అన్నారు. ఇదంతా ఒక ఎత్తు. ఎవరో పాతపట్నం ఎమ్మెల్యే అట, ఆ ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ చేశాడట. ఇదే హైలైట్ పాయింట్ చూడండి. యాక్సిడెంట్ చేస్తే ఆ ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ చేస్తే అక్కడ వ్యక్తిని ఇట్లాగే ఇప్పుడు వీళ్ళు మార్చినట్టే మార్చేసి ఆ ఎమ్మెల్యే కొడుకుని సేవ్ చేశారట.
సో వాళ్ళకొక న్యాయము, మాకొక న్యాయమా అంటున్నారు. అంటే ఇప్పుడు ఇది వీళ్ళు తప్పు చేసినట్టు ఈవిడ ఒప్పేసుకున్నారు అక్కడ. ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే. ఇప్పుడు అక్కడ అతను మార్చేశారు. మార్చేసి ఆ ఎమ్మెల్యే కొడుకు హాయిగా తిరుగుతున్నాడు. కానీ ఆ భోగయ్య అనబడే కుటుంబీకులకి వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు. ఆళ్ళకి అన్యాయం జరిగిందంటే ఇక్కడ దానయ్య కుటుంబానికి అన్యాయం చేసినట్లుగా మీరు. అలాగే అక్కడ వాళ్ళు తప్పించుకున్నారు. ఇక్కడ మేము తప్పించుకుందామనే ప్రయత్నం చేశాం కానీ మేము దొరికిపోయామని చెప్తున్నారా? సరే దానికి సంబంధించిన అంశం లేవనెత్తుతారా? లేవనెత్తండి. సరైన ఆధారాలు సమర్పించండి. పోలీసులు అప్పుడు కనుక దానిపైన చర్యలు తీసుకోకపోతే అప్పుడు మీరు న్యాయ పోరాటం చేయండి. అసలు మనం చేసిన తప్పని ఒప్పుకోవడానికి వేరే వాళ్ళ తప్పును చూపిస్తూ ఉండడం ఏంటండి? మీకు జరిగిన దాని పట్ల, మీరు చేసిన దాని పట్ల అది తప్పా కాదా అనేది మనం మాట్లాడాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒక వ్యక్తికి నాకు మార్కులు తక్కువ వచ్చినాయి అని అన్నాడు అనుకోండి. అరే ఆడికి ఇంకా తక్కువ వచ్చినాయి అని అంటే వాడికి తక్కువ వచ్చి ముందు నీ అంశం ఏంటి? నేను కరెక్ట్ రాసినా నాకు తప్పు వేశారు, అది మాట్లాడాలి. వాడికి మార్కులు ఇచ్చారు అని చెప్పేసి అంటే ముందు నీ దాన్ని నువ్వు ప్రశ్నించుకో. నువ్వు చేసిన దాన్ని సమర్థించుకోవడం కాదు. నీ దాంట్లో ఎక్కడ తప్పు ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత పక్కన వాళ్ళ జోలికి వెళ్ళాలి. ఇక్కడ మనం తప్పును సరి చేసుకోం. పైగా అక్కడ పాతపట్నంలో ఇలా జరిగింది అని చెప్పేసి అంటున్నారంటే సేమ్ యాజ్ డీజ్ ఇక్కడ కూడా అదే చేశారని ఇప్పుడు ఇండైరెక్ట్గా చెబుతున్నారు. మరలా ఇక్కడ అన్యాయం జరిగిందని ఎలా మాట్లాడతారు? సో ఆ భోగయ్య కుటుంబానికి ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారే కానీ అక్కడ కూడా యాక్సిడెంట్లోనే మరణించాడట. మరి ఇక్కడ దానయ్య కుటుంబం కూడా అదే కదా, దానయ్య ప్రాణాలు కోల్పోయింది కూడా అదే యాక్సిడెంట్లో కదా మరి. సో ఆ రకంగా జరిగినప్పుడు మీరు ఇక్కడ అన్యాయం చేసినట్లేగా, మీరు ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లేగా. కాబట్టి ఇక్కడ చట్టం తన పని తను తీసుకుపోతుంది. ఇక్కడ పాతపట్నంలో నిజంగా రాజకీయ ప్రభావం వల్ల ఆ భోగయ్య కుటుంబానికి అన్యాయం జరిగిందా? ఆధారాలు సేకరించండి, సమర్పించండి, కోర్టులో ప్రశ్నించండి, దానికి సంబంధించి పిటిషన్లు వేయండి, న్యాయ పోరాటం చేయండి, తప్పులేదు. కానీ మీ దాని విషయం ఏంటో చెప్పాలి. పైగా రాజకీయ పరంగా ఇంకా ఈవిడ మాట్లాడుతూ ఉన్నారు. సరే తన ఆవేదన, తన బాధ, భర్త జైల్లో ఉన్నాడు కాబట్టి తనకు బాధ ఆవేదన ఉందనుకుందాం. మరి అటువంటిప్పుడు రాజకీయ అంశాలు ఎందుకండి ఇందులో? ఏమిటో తెలుసా రాజకీయ అంశాలు? కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పేసాను. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చట్లేదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారే, మరి మీరు అధికారంలో ఉండంగా మరి అక్కడ అన్ని హామీలు నెరవేర్చారా? పోనీ అప్పుడేమైనా మీరు ప్రశ్నించారా? పోనీ ఇదిగో మేము అన్ని బ్రహ్మాండంగా చేసేవనైనా మీరు చెప్పారా? అప్పుడు మీరు ఎవరికి తెలియదు. మరి అప్పుడు ఎందుకు బయటికి రాలా? ఇవాళ బయటకు వచ్చేసి హామీలు నెరవేర్చలేదని మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఎన్నికల సమయంలో పోనీ మీరు ఏమైనా వెళ్ళారా ప్రచారానికి? ఇవాళ వచ్చేసి హామీలు నెరవేర్చట్లేదు అని సరే మీ భర్త ఆయన ప్రశ్నిస్తారంటే ఓకే ఫైన్ బాగుంటుంది. కానీ మీరు ఇక్కడ ఈ ఎపిసోడ్లో హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారని ఏంటి? ఇది కూడా స్క్రిప్ట్లో భాగంగానా? కాబట్టి మీకు ఒక తల్లిగా, ఒక భార్యగా మీ ఆవేదన మీకు ఉండవచ్చు. కానీ మీ ఆయన చేసింది తప్పా కాదా అనేది మీ మనస్సాక్షికి తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక మంత్రిగా చేసిన వ్యక్తి, పైగా అత్యున్నత చదువుకున్నారు, ఒక డాక్టరేట్. అటువంటి ఆయన ఈ రకమైన పనులు చేసినప్పుడు అసలు ఎవరైనా ఏ రకంగా భావిస్తూ ఉంటారు? అక్కడ నిరుపేద కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయింది. మరి వాళ్ళ ఆవేదన ఏంటి? వాళ్ళ బాధ ఏంటి? ఆ దానయ్య తల్లే చెప్పింది కదా, నా కొడుకుని యాక్సిడెంట్ చేసి చంపేసింది కాక ₹1,00,000 1,50,000 ఇస్తానని చెప్పేసి అంటున్నారు. అది కాక మా కోడల్ని పనమ్మాయిగా పెట్టుకుంటామంటున్నారు అని చెప్పేసి ఆ దానయ్య తల్లి బాధపడుతూ చెప్పింది కదా. పోనీ అదేమన్నా అబద్ధమా? పోనీ వాళ్ళు ఏమైనా సరే కల్పితం చేసి చెప్పేటటువంటి వ్యక్తుల ఆ తల్లిని చూస్తే మీకు అర్థం కాదా? పాపం వాళ్ళ ఎంత అమాయకులు అనేది. వాళ్ళకి ఏమైనా రాజకీయాలు తెలుసా? పోనీ చదువుకున్నవారా? అవేమీ కాదు కదా. ఏదో పొట్టతిప్పల కోసం ఆ గొర్రెలను కాసుకుంటా వచ్చిన దాన్ని ఆ కుటుంబం అంతా తింటారు. అటువంటి కుటుంబానికి ఆధారం లేకుండా ఇంటి పెద్దని లేకుండా చేశారు. చేసింది కాకుండా వీళ్ళకి అండగా నిలబడాల్సింది పోయి మళ్ళీ అక్కడ వ్యక్తిని మార్చేసి కేసులు పెట్టుకోవటాలు. ఏం చేయాలంటారు? కాబట్టి ఇవాళ ఈవిడొచ్చి మాట్లాడుతున్న దానికి ఒక విధంగా చెప్పాలంటే షాకింగ్ అని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇది న్యాయమేనా అని చెప్పేసి ఈవిడ అడుగుతున్నారంటే వీళ్ళు చేసింది న్యాయమా? పైగా అక్కడ భోగయ్య కుటుంబానికి అన్యాయం జరిగింది అంటే వీళ్ళు ఇక్కడ దానయ్య కుటుంబానికి చేసింది న్యాయమా? ఏంటి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.